నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి 2024 కొత్త సంవత్సరంలో జనవరి నెలలో మైత్రేయి ముహూర్తం ఎప్పుడు వచ్చింది అనే విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నారు. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు వస్తాయి. అలాగే న్యూ ఇయర్ పూజా విధానం అనేది ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. తప్పకుండా పూజా విధానం గనక మీరు పాటించినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మైత్రేయి ముహూర్తం అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ మైత్రేయి ముహూర్తం అంటే ఏంటంటే మనకి పండితులు తెలిపిన ఒక అద్భుతమైన అతి శక్తివంతమైన ఒక ముహూర్త సమయం అండి. ఈ సమయంలో గనక మనం అప్పులు తీర్చినా లేదు అంటే ఇప్పుడు నేను చెప్పే విధానాన్ని పాటించినా కూడా తప్పకుండా అతి త్వరలో అప్పులు అనేవి ఒక్కొక్కటిగా తీరిపోయే పరిష్కార మార్గాలు అనేవి మనకు కనిపిస్తాయి. అయితే ఇది చాలామందికి నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది నమ్మకంతో ఈ యొక్క ముహూర్తంలో అప్పులు తీర్చి అతి త్వరలో అప్పుల బాధల నుండి బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మన ఛానల్లో. ఎవరైతే ఈ మైత్రేయి ముహూర్తం చేసుకొని మీ అప్పులు తీరిపోయాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అది చూసి ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళు కూడా ఈ యొక్క ముహూర్తాన్ని అనేది ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో చిన్నదో పెద్దదో అప్పు చేసే పరిస్థితి అనేది వస్తుంది. అయితే మనం అప్పు చేస్తాం ఎందుకు, అది తీర్చేస్తాము అనే ఒక నమ్మకం మనకు ఉండబట్టే మనం అనేది అప్పు చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే తీర్చేద్దాం అనుకున్న రొక్కం అనేది ఏదైతే ఉందో అది మిగతా ఖర్చులకు అనేది వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మనం ఒక్కొక్కసారి వడ్డీ కట్టలేని పరిస్థితిలో కూడా మనకి ఆ యొక్క సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఈ మైత్రేయి ముహూర్త పరిహారం గనక మనం చేసుకుంటే మనకి డబ్బులు అంటే ధన రాబడి వచ్చే మార్గాలు అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. ఆ మైత్రేయి ముహూర్తం మనకి ఎప్పుడు వచ్చింది అంటే మనకి 2024 జనవరి 8వ తారీఖున అంటే సోమవారంతో కలిసి వచ్చింది. అయితే ఇది కొంచెం కష్టమైన ముహూర్తమే, కానీ తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ఇది బ్రహ్మ ముహూర్త సమయంలో వచ్చింది. బ్రహ్మ ముహూర్తంలో నార్మల్గా మనం ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది. మనం ఆ సమయంలో ఆ భగవంతుని ఏది కోరుకున్నా అది మనకి అతి త్వరలో నెరవేరుతుంది. దాని గురించి కూడా చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఇక ఈ మైత్రేయి ముహూర్తం ఎప్పుడు వచ్చిందంటే తెల్లవారుజామున 2:49 నుండి 5:01 వరకు ఉందండి ఈ మైత్రేయి ముహూర్తం. అందుకని మనం 5 గంటల లోపలే ఈ మైత్రేయి ముహూర్తం అనేది మనం చేసుకోవాలి. ఇక రెండవ ముహూర్తం ఎప్పుడు వచ్చిందంటే 18/1/2024 గురువారంతో కలిసి వచ్చింది. ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:29 వరకు ఈ మైత్రేయి ముహూర్తం ఉంది. అంటే మనకి జనవరి నెలలో 2 మైత్రేయి ముహూర్తాలు వచ్చాయి. ఒకటి 8వ తారీఖుని, రెండవది 18వ తారీఖున అనేది వచ్చింది. ఈ మైత్రేయి ముహూర్తం 2 సమయాలు మనం వినియోగించుకుంటే చాలా మనకి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. దీనికోసం ఏం చేయాలంటే ముందుగా ఒక కవర్ తీసుకోండి. మీరు ఎంత మంది దగ్గర అప్పులు తీసుకుంటే అన్ని కవర్లు అనేవి తప్పకుండా తీసుకోవాలి. అయితే పూర్తి పూజా విధానం ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక తర్వాత ఇలా కవర్ తీసుకొని దీని మీద మీరు ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ పేరు అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, ఏదైనా సరే దీని మీద అనేది మనం రాసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మైత్రేయి ముహూర్త సమయంలోనే చేయాలి. మన అప్పులో ఎంతో కొంత అమౌంట్ని ఒక 50 రూపాయలు, 100 రూపాయలు, దాంతోపాటు 1 రూపాయి కలిపి మనం ఇందులో పెట్టుకోవాలి. దీంతో పాటు కొంచెం పచ్చకర్పూరము, అలాగే ఒక చిన్న వసకొమ్మను కూడా మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనికి 4 వైపులా మనం పసుపు కుంకుమ బొట్లు పెట్టి పునుగును అనేది రాయాలి. రాసి మనకు సోమవారం వచ్చింది కాబట్టి ఆ పరమేశ్వరుడి ముందు
ఈ యొక్క కవర్ని పెట్టి మనసారా వేడుకొని వీలైతే రుద్రాక్ష దీపం, ఈ రుద్రాక్ష దీపం ఎలా వెలిగించాలని ఆల్రెడీ వీడియో అనేది మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ రుద్రాక్ష దీపాన్ని వెలిగించి మీరు ఈ కవర్లు ఎంతమంది దగ్గర అప్పులు తీసుకుంటే అన్ని కవర్లు అనేవి పెట్టి దీంతో పాటు ఒక బిర్యానీ ఆకు, ఈ బిర్యానీ ఆకు మీద మీకు ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పు రాసి త్వరలో తీరిపోవాలని రాసి ఈ కవర్తో పాటు ఈ విధంగా స్వామి ముందు అనేది పెట్టండి. పెట్టిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత మైత్రేయి ముహూర్తం ఉండగానే మీరు ఏం చేయాలంటే ఈ బిర్యానీ ఆకుని అనేది కాల్చేయండి. కాల్చేసి ఆ భస్మాన్ని మీ యొక్క బాల్కనీలో నుండి కానీ మేడ మీద కానీ ఆరు బయట కానీ విశ్వంలో శక్తులకి మా అప్పులు త్వరగా తీరిపోయే మార్గాలు మాకు కనపడేలా చేయండి అని చెప్పి నమస్కారం చేసుకొని ఆ భస్మాన్ని గాలిలోకి ఊదేయండి. ఈ కవర్ని అనేది పూజ గదిలో ఆ రోజు అంతా ఉంచండి. ఆ రోజు సాయంత్రం తీసుకొని వెళ్ళి మీరు బీరువాలో కానీ మీరు డబ్బులు దాచుకునే ప్రెస్లో అనేది ఉంచుకోవచ్చు. మీకు వీలైతే ఆ మైత్రేయి ముహూర్త సమయంలో ఎంతో కొంత అమౌంట్ అనేది మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వారికి బాకీ చెల్లించడానికి అనేది ప్రయత్నించండి. ఇప్పుడు ఎంతైనా 1000, 500 ఎంతో కొంత ఆ సమయంలో పర్టికులర్ ఇప్పుడు నేను చెప్పిన సమయంలో మీరు తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా ఇవ్వడమైనా చేయండి, లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బ్యాంకులోది అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా చేసేయచ్చు. ఇంకా ఈ విధంగా మనం మైత్రేయి ముహూర్త సమయంలో ఈ విధంగా పాటించాలి. అయితే ఇందులో ఉన్న డబ్బుల్ని ఏం చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మనం ఇందులో 50, 100 అలా పెడతాం కదా. ఇప్పుడు ఈ కవర్ మీద బ్యాంక్ అని రాసాము, ఇప్పుడు బైక్ లోన్ అని చెప్పి మనం దీని మీద రాసి మనం డబ్బులు అనేవి ఇందులో పెడుతూ వస్తున్నాం అనుకోండి. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నెలలో ఇప్పుడు నేను 2 మైత్రేయి ముహూర్తాలు చెప్పాను కదా, ఒకటి 8వ తారీఖుని, ఇంకోటి వచ్చేసి 18వ తారీఖుని. మీరు 8వ తారీఖుని చేస్తే 18వ తారీఖు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ 8వ తారీఖు మిస్ అయితేనే మీరు 18వ తారీఖుని చేయవలసి ఉంటుంది. నెలలో ఒక్క మైత్రేయి ముహూర్తం చేసినా సరిపోతుంది, 2 చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం ఏ బ్యాంకుకు సంబంధించిన మనకి లోన్ అనేది తీరిపోయింది అనుకోండి, తీరిపోయిన తర్వాత ఇందులో ఒక 500, 50 పెట్టామనుకోండి, ఎంత డబ్బులు అవుతాయో అవి మీ దగ్గరలోని మీ కులదేవత గుడిలో కానీ ఇష్టదేవత గుడిలో కానీ హుండీలో అనేది వేసేయండి. ఈ విధంగా మనం మైత్రేయి ముహూర్తం మళ్ళీ ఇదే కవర్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు మనకి అప్పు తీరిపోయే వరకు. అప్పు తీరిపోయిన తర్వాత ఈ కవర్ని మీరు పారే నీటిలో కానీ లేదు అంటే ఏదైనా మొక్క మొదట్లో అనేది వాటర్లో మిక్స్ చేసేసి మీరు వేసేయండి. ఇక ఇందులో ఉన్న వసకొమ్మ అనేది కూడా మనం ప్రతిసారి ఉపయోగించుకోవచ్చు. అలాగే పచ్చకర్పూరం ఒకవేళ కరిగిపోతే మళ్ళీ కొత్తగా పచ్చకర్పూరాన్ని అనేది ఇందులో పెట్టండి. ఈ విధంగా మనం ఈ మైత్రేయి ముహూర్త సమయంలో ఈ చిన్న పరిహారాలు కానీ ఎంతమంది దగ్గర తీసుకుంటే అంతమంది దగ్గర కవర్లు అనేవి పెట్టాలి. నేను చెప్పినట్టు రుద్రాక్ష దీపం వీలైతే తప్పకుండా వెలిగించండి. వెలిగించి ఆ పరమేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు మంత్రాలు అన్నీ చదువుకొని ఆ స్వామిని మనసారా వేడుకోండి. అతి త్వరలో మా అప్పులు తీరిపోయే మార్గం చూపించని ఈ కొత్త సంవత్సరంలో మాకు రుణ విముక్తులను చేయమని కోరుకొని ఈ పూజను అనేది చేసుకోండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన ఈ విషయం మీతో షేర్ చేశాను. మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.